అమ్మవారిని కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో చైర్మన్ రాధాకృష్ణ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ విజయవాడ దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలుగులో గుమ్మడి నరసయ్య బయోపిక్ తో నటిస్తున్నట్లు తెలిపారు. మంచి దర్శకుడు దొరికితే చంద్రబాబు బయోపిక్ లో నటిస్తానని చెప్పారు. కూడా ఇప్పుడు ఫస్ట్ టైం తెలుగులో స్ట్రైట్ ఒక బయోపిక్ ఫిల్మ్ చేస్తున్నాను. పరమేష్ డైరెక్ట్ చేస్తున్నారు. గుమ్మడి నరసయ్య అని ఒక బయోపిక్ చేస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ బిఫోర్ దట్ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు విజయవాడ వచ్చాను. దెన్ వి కేమ్ టు దిస్ టెంపుల్, కనకదుర్గా దేవి టెంపుల్. అండ్ సో వెరీ పాజిటివ్ వెన్ వి కేమ్. ఇక్కడ ఆ గాడెస్ చూస్తే మంచి ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది. ఇప్పుడు రేపు ఊరుతుంది. ఆ పాజిటివ్ వైబ్స్ తీసుకుని ఇప్పుడు ఈ ఫిల్మ్ స్టార్ట్ చేస్తున్నారు. త్రూ పరమేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అబౌట్ ద ఫిలిం. అండ్ ఒక మంచి మనిషిని ఒక స్టోరీ చేసేందుకు నాకు భాగ్యం ఉంది. అందుకే దేవుడు ఇచ్చారు మాకు. ట్రై చేస్తున్నాను. ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ద ఫిలిం. పెద్ద స్పెషల్ రోల్ అండి. స్పెషల్ అని చెప్పాను కదా, స్పెషల్ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. బాలయ్య బాబు అక్కడ కాంబినేషన్ లేదు. శాతకర్ణి కాంబినేషన్ సపరేట్ సాంగ్ అండి. అది చాలా బాగుంది. మోర్ లైక్ ఎ బ్రదర్ అండి, మోర్ లైక్ ఎ ఫ్యామిలీ, వెరీ క్లోజ్ అండి. సూపర్ అండి. నేను అనుకోలేదండి ఇంత పెద్ద సిటీ ఉంటుంది నేను అనుకోలేదు. గుమ్మడి నరసయ్య గారి కథనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఒక హ్యూమానిటీ ఉందండి. హ్యూమానిటీ ఉంది. చాలా మంచి ఈరోజు కావాలండి. ఈరోజు అలాగా ఆ హ్యూమానిటీ ఉండాలని నాకు అనిపిస్తుంది. అందుకే ఈ స్టోరీలో చాలా ఎమోషన్ దెన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకు మీరు సిన్సియర్గా ఉండాలి, ఎవరికోసం ఉండాలి అని ఎలా సిన్సియర్గా ఉంది. సార్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఆయన తీసుకున్న రసయ్య గారి, అలాగే ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు కూడా అలాగే రాజకీయంలో కానీ ప్రజా సమస్యలు ఆయన బయోపిక్లో అయినా నటించే అవకాశం ఉందా? మంచి డైరెక్టర్ వచ్చి మీకు అది చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు చేస్తున్నానండి, చూస్తామండి తర్వాత. సార్ ఒక్కటైతే చెప్పగలుగుతున్నాను సార్, ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక లాయరు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కూడా మన దేశాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో ఉంటారు సార్. వీళ్ళందరూ చేయడం వల్లే మన దేశం ముందుకు వెళ్తుంది సార్. సార్ వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకుల కింద పనిచేయాల్సి వస్తుంది సార్. మనకి ఖచ్చితంగా మేలుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఫ్యూచర్ జనరేషన్కి మన కాంట్రిబ్యూషన్గా మన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది మాత్రం ఈ సినిమా ఇస్తుంది సార్. ఇక్కడ ఏ కాంట్రవర్షియల్ లేదు సార్. ఒక గొప్ప నాయకుడు వాళ్ళ ప్రాంతం కోసం నిష్కలంగా, అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ప్రజలకు ఎలా సేవ చేశాడు, ఎంత కాంట్రిబ్యూషన్ అయినా ప్రజల కోసం ఇచ్చాడు. చదువు కోసం, వాటర్ కోసం, పవర్ కోసం ఎంత గట్టిగా ఫైట్ చేశాడని మాత్రం ఈ సినిమా చూస్తున్నారు. దాంట్లో శివరాజ్ కుమార్ సార్ని ఎగ్జాక్ట్లీ ఒక్కరోజు మాత్రమే నేను చూశాను సార్. శివరాజ్ కుమార్ గారికి కథ చెప్పినప్పుడు ఆయన మాత్రం కనిపించారు. నెక్స్ట్ డే నాకు ఆయన కనిపించలేదు సార్. నాకు గుమ్మడి నరసయ్య గారే కనిపిస్తున్నారు సార్ ఆయనలో. సో అంతా ఆయన ఇది చేశారు సార్. దట్ ఈస్ అ థింగ్ సార్. అండ్ ఆదరించినందుకు మొదటిసారిగా ఆయన తెలుగు పరిశ్రమలోకి ఎంటర్ ఇస్తున్నారు సార్. ఆయన 135 ఫిలిమ్స్ సార్ ఆయన చేసింది. ఇప్పుడు యాజ్ ఎ డెబ్యూగా తెలుగు ఈ సినిమా చూస్ చేసుకున్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా గుమ్మడి నరసయ్య గారికి ఎలా అయితే ఆదరణ దొరికిందో ఈ సినిమాకి మా అందరి టీంకి కూడా మీ ఆదరణ దొరుకుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. తెలుగులో చాలా మంది హీరోలు ఉన్నారు, ఓన్లీ ఫర్ రాజ్ కుమార్ గారిని మీరు ఎందుకు? సార్ ఇక్కడ కథ రాసుకోవడం వరకే మాత్రమే ఒక డైరెక్టర్ చేతిలో ఉంటుంది సార్. కథ ఎవరు చేయాలనేది భగవంతుడు నిర్ణయం సార్, స్క్రిప్ట్ నిర్ణయం సార్. ఆ స్క్రిప్ట్ ఎవరైతే మీరు అన్నారు కదా సార్, రియల్ మ్యాన్ అంటాం కదా సార్, రియల్ పొలిటీషియన్ అండ్ రియల్ హీరోనే చేస్తున్నారు సార్. అందుకే స్క్రిప్ట్ అక్కడి వరకు వెళ్ళింది. ఆ క్యారెక్టర్ని కరెక్ట్గా రీప్లేస్ చేసే వ్యక్తులు నాకు